సినీ పక్కీలో ఎర్రచంద్రం రవాణా మంగళగిరి వద్ద పట్టుకున్న పోలీసులు. సినిమా తరహాలో పేపర్ బండిల్స్ మధ్య ఎర్రచందనం దొంగలను పెట్టి అక్రమ రవాణా సాగిస్తున్న ఒక వాహనాన్ని మంగళగిరి టోల్ ప్లాజా వద్ద పోలీసులు మాటువేసి పట్టుకున్నారు. సుమారు 3.5 కోట్ల రూపాయల విలువ కలిగిన ఎర్రచందనం దొంగలు రవాణా జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు మంగళగిరి రూరల్ సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ సిరిమావిళ్ల వెంకట్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించారు. డ్రైవర్ పరారీ కాగా లారీని పోలీసులు సీజ్ చేశారు. చెన్నై నుండి అస్సాంకు ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. A4 సైజు పేపర్ బండిల్స్ మధ్య ఎర్రచందనం పెట్టి స్మగ్లింగ్ చేయటం విశేషం. ఈరోజు ప్రత్యేక విభాగం ద్వారా రాబడిన సమాచారం మేరకు మా గుంటూరు జిల్లా ఎస్పీ గారు మరియు మంగళగిరి డిఎస్పీ గారు ఇచ్చిన సమాచారం మేరకు మా మంగళగిరి రూరల్ ఎస్ఐ గారు వాళ్ళ షాపు సారథ్యంలో ప్రత్యేక విభాగం ద్వారా రాబడిన సమాచారం మేరకు కాజా టోల్ గేట్ వద్ద వెహికల్ చెకింగ్లో భాగంగా ఏదైతే మనకి రాబడిన సమాచారం మేరకు అక్కడ వాహనాలను తనిఖీ చేస్తూ ఉండగా అక్కడ ఒక వాహనము అనుమానాస్పదంగా దాన్ని చెక్ చేయటం జరిగింది. ఆ టైంలో ఆ వాహనంలో మొత్తం కూడా పేపర్ బండిల్స్ ఏదైతే A4 సైజు పేపర్ బండిల్స్ మొత్తం లోడ్ చేయబడి ఉన్నాయి. దాంట్లో మధ్య భాగంలో పైన మొత్తము కూడా ఈ పేపర్ బండిల్స్ వేసి మధ్యలో కొన్ని లాగ్స్ రెడ్ శాండిల్ లాగ్స్ దాంట్లో లోడ్ చేయబడి ఉన్నవి. అవన్నీ కూడా రెడ్ శాండిల్గా మేము గుర్తించి వాటిని తర్వాత తరలించి అక్కడ క్రమంలో మన పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాటిని కూడా కౌంట్ చేయటం కానీ వాటి వెయిట్లు కానీ వాటి యొక్క లెంగ్త్లు కానీ ఇవన్నీ కూడా మన మీడియేటర్ సమక్షంలో అవన్నీ చేస్తాం జరుగుతూ ఉంది. ఇంకా దాంట్లో ప్రాసెస్లో ఉంది, ఇక కంప్లీట్ కాలేదు. కానీ ఈ సమాచారము మనం అక్కడ వెహికల్ చెకింగ్లో భాగంగా చెక్ చేస్తూ ఉన్నప్పుడు ముద్దాయి అక్కడ మనకు కొంచెం అబ్స్కాండింగ్ కావటం జరిగింది. వెహికల్ని వదిలేసి తర్వాత లాగ్స్ మొత్తం వెయిట్ చేస్తే సుమారుగా అవి 49 లాగ్స్ ఉన్నాయి. డిఫరెంట్ వెయిట్స్తో ఉన్నాయి. ఓవరాల్గా టోటల్ వెయిట్ వచ్చేసి 1201 కేజీ ఇక దాన్ని మేము లెక్కించడం జరిగింది. ఇవంతా కూడా మన చట్ట ప్రకారం దాన్ని కేసు నమోదు చేసి ముద్దాయిల్ని అరెస్ట్ చేయటి ఇవంతా కోర్టు వారి సమక్షంలో